వేరే పని మీద మరి విశాఖపట్నం వచ్చారు. వచ్చినప్పుడు నేను ఇలాగ మందిరానికి రమ్మని ఆహ్వానించాను. మన ఆహ్వానాన్ని మన్నించి వారు చేసినందుకు వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దయచేసి సమయంలో వారి ముందుకు వచ్చి మరి మాట్లాడవలసిందిగా కోరుతాం. దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. సంఘస్థులందరూ కూడా మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వందనం తెలియజేస్తూ ఉన్నాను. ఆదికాండము 18వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు బైబిల్ ఉన్నవారు చదవవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆదికాండము 18వ అధ్యాయం. నేను అబ్రహామును గురించి చెప్పాలని అనుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు అబ్రహామును ఏర్పరచుకున్నాడు, అబ్రహామును ఎన్నుకున్నాడు, అబ్రహామును పిలుచుకున్నాడు. దేవునికి అబ్రహాము విశ్వాసముగా ఉన్నాడు. ఇప్పుడు కూడా అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయినాడు. ఎందుకంటే దేవుని చిత్త ప్రకారం ఇరాక్ దేశంలో ఉన్నటువంటి దేశం నుంచి అబ్రహామును యెహోవా దేవుడు, మన తండ్రి అయిన దేవుడు రమ్మని పిలవగానే అబ్రహాము ఎక్కడికి రావాలి, దేనికోసం నన్ను పిలుస్తున్నామని అడిగాడా? అడగలేదు. ఆయన విశ్వాసం దేవుని మీద ఉంచాడు. పలానా చోటకి వెళ్ళమన్నాడు దేవుడు, అక్కడికి వెళ్ళాడు. అక్కడ దేవునికి ఒక గుడారం వేసి మందిరాన్ని స్థాపించాడు. మనం 18వ అధ్యాయం చదువుకుందాం ప్రియులారా. మరియు మమ్రే దగ్గరనున్న సింధూరములో అబ్రహాము ఎండవేళ గుడార ద్వారం ముందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనపడెను. అబ్రహామును దేవుడు అన్ని విధాలుగా ఆశీర్వదించాడు, అన్ని విధాలుగా దీవించాడు. కానీ అబ్రహాముకు మాత్రం ఒకే ఒక లోటు ఉంది. ఏంటమ్మా చెప్పండి, ఏం లోటు ఉంది? పిల్లలు లేరు. దేవుడు అన్ని విషయాల్లో దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. దేవుడు మళ్ళీ అబ్రహాముకు నేను స్నేహితుని అన్నాడు. కానీ పిల్లలు లేని విషయాన్ని మాత్రం అబ్రహాం మర్చిపోవట్లేదు. ఎందుకంటే అబ్రహాముకు అప్పటికే దాదాపు 90-95 సంవత్సరాల వయసు వచ్చింది. షారాకు కూడా దాదాపు 85-90 సంవత్సరాల వయసు వచ్చింది. కాబట్టి అబ్రహాముకు దేవుడు మాత్రం పిల్లలు లేకుండా చేశాడు. అదే దిగుల్లో అబ్రహాము ఇది యెరూషలేముకు 35 కిలోమీటర్ల దూరం ఉంది. ఇక్కడికి నేను వెళ్ళొచ్చాను ఇజ్రాయెల్ దేశం పోయినప్పుడు. ఆ మమ్రే దగ్గర ఉన్న సింధూర ద్వారం ముందు కూర్చున్నప్పుడు యెహోవా అతనికి కనపడెను. మధ్యాహ్నము వేళయందు అబ్రహాము ఎండ వేళలో ఏదో ఆలోచించుకుంటూ దేవుని స్మరించుకుంటూ ఆ మమ్రే దగ్గర ఉన్న వృక్షం దగ్గర కూర్చుని ఉన్నప్పుడు, ఆ వృక్షం కూడా ఆ ప్రదేశంలో ఇప్పటికి కూడా ఉంది. ఆ మమ్రే వృక్షం అనేది ఇప్పటికి కూడా ఉంది. దానికి దాదాపు అది 3500 సంవత్సరాల క్రితము నాటినటువంటి వృక్షం అది. ఆ వృక్షానికి ఒక 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువు జన్మించిన దానికి క్యాన్సర్ వస్తే లండన్ నుంచి వచ్చి డాక్టర్లు మళ్ళీ ఇంజక్షన్ వేసి దాన్ని బ్రతికించి ఇప్పుడు కూడా అది అద్భుతంగా టూరిజంలో తీర్చబడింది. అక్కడ కూర్చున్నప్పుడు యెహోవా దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు అబ్రహాము చూశాడంట. యెహోవా అతనికి కనపడెను. కనబడ్డప్పుడు అతను ఏం చేశాడు? అబ్రహాము అతని కన్నులెత్తి చూచి, చదవనమ్మ, కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతను ఎదుట నిలబడి ఉండిరి. మమ్రే దగ్గర ఉన్న అబ్రహాము కూర్చున్నప్పుడు యెహోవా అతనికి కనపడెను. 3 మనుషులు అతనికి కనపడెను. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఈ 3 కూడా ఆయనకు అబ్రహాముకు కనిపించారు. కనిపించిన వెంటనే ఏం చేశాడమ్మా అబ్రహాము? అతడు వారిని చూసి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొంటూ పరుగెత్తి నేలమట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షం నా మీద ఇప్పుడు నా దాసుని దాటిపోవద్దు. చూశారా? యెహోవా దేవుని అబ్రహాం చూసినమ్మటే కన్నులెత్తి చూశాడంట, కన్నులార చూశాడనమాట. చూసి సాగిలపడి నమస్కరించి, ప్రభువా, ఏమన్నాడు అక్కడ? ప్రభువా, నీ కటాక్షము నా మీదనున్న ఎడల ఇప్పుడు నీవు నీ దాసుని విడిచిపోవద్దు. నీ కటాక్షము, నీ ప్రేమ, నీ వాత్సల్యత నిజంగా నా మీద కన్నా ఉంటే ప్రభువా, ఈ దాసుని నువ్వు వదిలిపెట్టి పోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించదును, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకును, కొంచెం ఆహారం తెచ్చదును, మీ ప్రాణములను బలపరచుకుని తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తమే కదా నీ దాసుని యొద్దకు వచ్చినాను. యెహోవా దేవుని చూడగానే అబ్రహాం కనులెత్తి చూశాడు, సాగిలపడి నమస్కారం చేశాడు. ప్రభువా, నీ కటాక్షము నీ దాసుని యొద్ద అంటే నా మీదగానే ఉంటే మీరు నన్ను విడిచి వెళ్ళొద్దు తండ్రి. నేను కొంచెం వాటర్ తెప్పిస్తాను, మీరు దాహం తీర్చుకోండి. భోజనం ఏర్పాటు చేపిస్తాను, మీరు ఆకలి తీర్చుకొని బలం తెచ్చుకోండి. ఈ వృక్షం దగ్గర కూర్చోండి అనగానే యెహోవా దేవుడు ఆ మాటకు ఓకే అని చెప్పాడు. తర్వాత చదువమ్మా.
నీవు చెప్పినట్టు చేయమనగా అబ్రహాము గుడారంలో ఉన్న శారా యుద్ధకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానికలు మెత్తపిండి తెచ్చి పిసికిన రొట్టెల పిండి చెప్పెను. మరియు అబ్రహాము పశువుల ముందుకు పరిగెత్తుకొని లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పచెప్పాను. అబ్రహామును దేవుడు ఆస్వాదించాడు. ఎందుకంటే ఆ గుడారంలో చాలామంది పనివారు ఉన్నారు, చాలామంది పశువులు ఉన్నాయి, చాలామంది పశువుల కాపర్లు ఉన్నారు, పనిచేసే వాళ్ళు ఉన్నారు. యెహోవా ఎప్పుడైతే ఆయన హృదయం అనే ఇంటికి వచ్చాడో అబ్రహాము సంతోషంతో ఆయనకు నీళ్ళు ఇచ్చి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి మంచిగా ఆహారం సిద్ధం చేయడానికి మంచి లేత దూడను పని వాళ్ళకి అప్పచెప్పాడు. కట్ చేసి తీసుకున్నారని చెప్పేసి శారాతోటి మంచి పిండి గోధుమ రొట్టెలు చేయించాడు. దేవునికి మంచి భోజనము అబ్రహాము ఇంట్లో చేయించాడు. తర్వాత 9వ వచనంలో చూడాలి. వారతనితో నీ భార్య అయిన శారాను అడుగుగా అతడు అదిగో గుడారం ఉన్నదని చెప్పాను. మంచి భోజనం ఏర్పాటు చేశాడు దేవునికి. తర్వాత దేవుడు అడిగాడు. ఎందుకంటే అబ్రహాముకున్న లోటు గమనించే యెహోవా దేవుడు అబ్రహాం అనే ఇంటికి వచ్చాడు. నీ భార్య అయినటువంటి అబ్రహమా, నీ భార్య అయినటువంటి శారా ఎక్కడ అనగానే అదిగో ప్రభువా తండ్రి ఆ గుడారం నుండి చెప్పగానే అందుకైన యెహోవా దేవుడు చెప్తున్నాను, మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీవు నీ భార్య అయిన శారా ఒక కుమారుని కలుగునని చెప్పాను. వండర్ఫుల్ వర్డ్ కదా. అప్పుడు చెప్తున్నాడు అబ్రహాం లోటును గమనించాడు యెహోవా దేవుడు. అబ్రహమా, నువ్వు చేసిన మంచి భోజనం ఏర్పాటు చేసావు, నీ ఇంటికి నేను వచ్చాను. మీదటికి అంటే వచ్చే సంవత్సరం ఇదే రోజుగా నీకున్న లోటును తీరబోతున్నాను. నీకు ఒక మగపిల్లవాడు పుడతాడు అనగానే శారా ఉన్నాయి చదవాలంటే శారా నవ్వుతుంది. కింది భాగాలలో చూస్తే ప్రభువా నాకు 80 సంవత్సరాలు, నాకు ఆడ ధర్మం కూడా ఆగిపోయింది కాబట్టి నాకెలా సహజము పిల్లలు పుట్టడం అనగానే అప్పుడు యెహోవా దేవుడు అన్నాడు, శారా నువ్వు ఖచ్చితంగా వచ్చే కాలం నాటికి నువ్వు మగబిడ్డను నువ్వు జన్మనిస్తావు. అబ్రహాముకు మగ పిల్లాడు పుడతాడు, అతనికి పేరు ఇస్సాకు అని పెడతారని చెప్పి దేవుడు ఖరాఖరంగా చెప్పినప్పుడు యెహోవా దేవుడు ఇంకొక మాట అంటాడు. కింద వచ్చి చూస్తే నేను ఈ రాయి వలన కూడా పిల్లలు పుట్టించగలను. ఎందుకంటే యెహోవా దేవుడు ఈ సృష్టిని సృష్టించిన కర్త కాబట్టి. అప్పుడు చదవండి అమ్మ కొంచెం. 9వ వచనం చూడమ్మా, కొన్నిసం అమ్మా. 10వ వచనమా, ఈ మీదిటి కాలంలో నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు కుమారుడు కలిగినని చెప్పగా శారా ఆయన వెనుకబడిన గుడారం నందు వినుచుండెను. అబ్రహాము శారయ్యను బహుకాలము గడిచి ఇద్దరు వృద్ధులై ఉన్నారు. నేను బలముండిన దానిని తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమాడు వృద్ధులై ఉన్నాడు కదా అది తనలో నవ్వుకొనెను. అంతటా యెహోవా అబ్రహాముతో వృద్ధురాలవైన నేను నిశ్చయంగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని అబ్రహాంతో శారా నవ్విన విషయాన్ని గ్రహించిన విషయాన్ని కూడా యెహోవా దేవుడు అబ్రహాంతో చెప్తాడు. మీదట ఈ కాలమున నిర్ణయ కాలమున మీ యొద్దకు మళ్ళీ తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కనెను. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన నువ్వు నవ్వితివి అనను. శారా నవ్వుకుంది మనసులో. దేవుడు ఏమన్నాడు చూశాడు, గ్రహించాడు కదా. మనసులో మనం చేయబోయే ఆలోచన గ్రహించే దేవుడు కదా మన దేవుడు. నువ్వు నవ్వావంటే నేను నవ్వలేదు, నువ్వు తప్పకుండా నవ్వావు, నేను వచ్చే సంవత్సరం వస్తున్నాను, దేవుడు తప్పకుండా నీకు ఒక మగ పిల్లవాడిని జన్మనిస్తాడని చెప్పాడు. అన్నట్టుగా జరిగింది. అప్పుడు ఆ మనుషులు అక్కడి నుంచి లేచి సాదోము తట్టు చూసి అబ్రహాము వారిని సాగనంపితే వారితో కూడా వెళ్ళాను. అప్పుడు యెహోవా నేను చేయబోయే కార్యము అబ్రహాముకు దాచదనా, అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలంగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదించబడును. యెహోవా దేవునికి మంచి విందు ఏర్పాటు చేశాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు వారికి సంతానము లేమిని గ్రహించాడు, వాగ్దానం ఇచ్చాడు. అబ్రహాం నీకు తప్పకుండా సంతానం కలుగుతుందని చెప్పి మళ్ళీ ఇంకొక మాట కూడా చెప్తున్నాడు. సాగనంపడానికి వెళ్ళినప్పుడు లాస్ట్లో ఒక మాట చెప్తున్నాడు, నేను చేయబో కార్యము అబ్రహాముకు దాచదనా అని. అబ్రహామా నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదించబడును. దేవుడు అబ్రహాము హృదయమైనటువంటి ఇంటికి వచ్చాడు, లేమిని గుర్తించాడు, అబ్రహాము కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు, ఒక మగపిల్లవాడికి జన్మనిచ్చేటట్టు సంవత్సరంలో ఇచ్చాడు. తర్వాత ఆ జననము ఈ భూమి మీద ఆశీర్వదించబడతామని చెప్పి దేవుడు వాగ్దానం చేసి వెళ్ళిపోయాడు. ప్రియులారా, మనలో కూడా ఎన్ని లోటుపాట్లు ఉండొచ్చు, కానీ మన దేవుని అడగాలి. అబ్రహాం చూశారా, యెహోవా దేవుని చూసి కన్నులెత్తి చూసి సాగిలపడి పరిగెత్తి నమస్కరించి కాళ్ళు పట్టుకున్నాడు అబ్రహాము.
మన గుడారంలోకి, మన హృదయం అనే ఇంట్లోకి దేవుడు రావాలి అంటే, మన కుటుంబం ఫలించాలంటే, మనం ఆశీర్వదించబడాలంటే దేవుడు మన హృదయంలోకి రావాలి. మన హృదయం మనకు ఇంట్లోకి వస్తేనే మనలో ఉన్నటువంటి లోటుపాట్లు మొత్తం చెదిరిపోతాయి. మనం దేవునికి దూరంగా ఉంటే ఏమీ చేయలేము. అబ్రహాము విశ్వాసాన్ని, ఆయన నమ్మకాన్ని, ఆయన ఓర్పును దేవుడు గ్రహించాడు కాబట్టి 90 సంవత్సరాల వయసులో వృద్ధురాలైనటువంటి శారకు కూడా ఆ వయసులో ఇస్సాకు అనేటువంటి మగపిల్లవాడు జన్మించాడు. ఈరోజు మన కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉండొచ్చు, ఆర్థిక సమస్యలు ఉండొచ్చు, ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు, పిల్లలు లేని సమస్యలు ఉండొచ్చు. ఎన్ని సంపాదించినా కానీ కొంతమంది పిల్లలు లేని వారు ఉంటారు. ఎంత బాధాకరం అది. ఎన్ని ఆస్తులు కూడబెట్టినా, ఎన్ని ఐశ్వర్యాలు సంపాదించినా పిల్లలు లేకపోతే ఏముంది, పిల్లలు లేరయ్యా అంటారు. కాబట్టి మనం ఆశీర్వాదకరంగా ఉండాలన్నా, మన కుటుంబం ఫలించాలన్నా, మన సంఘం ఫలించాలన్నా, మనం దేవునికి నమ్మకస్తులుగా జీవించాలి. దేవుని ఎందుకు భయభక్తులు కుటుంబంగా ఉండాలి. మానవులు కాబట్టి చిన్న చిన్న పొరపాటు చేస్తాం, కానీ దేవుడు మనల్ని జన్మనిచ్చిన దేవుడు కాబట్టి ఆయన ప్రతి విషయంలో కూడా దేవుడు ప్రేమించి ఆశీర్వదించినటువంటి దేవుడు. ఈరోజు మన ప్రభాకర్ది నాది వైజాగే కాదు, మేము ఎక్కడ ప్రకాశం జిల్లా మారుమూల ప్రాంతం వాళ్ళం. మరి ఎక్కడ వాళ్ళది చాలా మారుమూల ప్రాంతం. మరి అక్కడ నుంచి దేవుడు ఎన్నుకోబడి మరి విశాఖపట్నం టౌన్కి వచ్చి సీతమ్మధార సిటీలో ఒక మంచి ఆలయం నిర్మించాడంటే ఆయన పట్టుదల, దేవుని చిత్తం కదా, కరెక్ట్ కదా. మరి కాబట్టి దేవుని యందు విశ్వాసమూలుగా జీవిస్తే దేవుడు ప్రతి విషయాన్ని కూడా ఆశీర్వదిస్తాడు. నాకు పాడేరు ఏరియాలో ఒక 25 చర్చలు ఉన్నాయి. మరి దేవుడు నన్ను ఇక్కడ ఎన్నుకున్నాడు. అట్లనే అబ్రహామును కూడా కొంతమంది దేవుడు ఎన్నుకుంటాడు, కొంతమంది ఏర్పరచుకుంటాడు, కొంతమంది కోరుకుంటాడు. ఎవరికి చేసే పని వాళ్ళని దేవుడు చెప్తూ ఉంటాడు. దేవుని పనిలో భాగస్వామ్యం అయి దేవునికి మహిమకరంగా మనం వాక్యాన్ని అందించాలి, ప్రార్థన జరిపించాలి. అప్పుడే మన కుటుంబానికి ఆశీర్వాదకరం, మన సంఘానికి దీవెనకరం ప్రియులారా. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి కుటుంబము వర్ధిల్లాలని చెప్పి అబ్రహాములా విశ్వాసం ఉండి విశ్వాసంతో ఎదురు చూసి మేలులు పొందుకోవాలని చెప్పి నేను ఈ అవకాశం, దేవుని వాక్యాన్ని మీకు వినించడానికి అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి, కుటుంబానికి మరోసారి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. అందరూ కళ్ళు మూసుకుంటే మీ గురించి నేను ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, ప్రేమగలటువంటి మా తండ్రి, దయగల తండ్రి, ప్రేమగల నాయన, ఈ ఉదయకాల దీవెనలతో ప్రభువా నిన్ను ఆరాధించినటువంటి శ్రేష్టమైనటువంటి ఈ సమయం అనుగ్రహించినందుకే వేలని వందనం చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ సంఘానికి వచ్చాను ప్రభువా, దేవుని వాక్యాన్ని అందించాం ప్రభువా నాయన. ఎవరికైనా ప్రభువా మారు మనసు అనేది లేకపోతే మీరు అనుగ్రహించండి ప్రభువా నాయన. నీ యందు భయభక్తులు కలిగి జీవించే కుటుంబాలు, సంఘాలు, ప్రతి మనిషి కూడా ఆశీర్వాదకరంగా ఉంటారని చెప్పి సెలవిచ్చిన దేవా, ఇక్కడ ఉన్న ఒక ప్రతి బిడ్డను మీరు ముట్టి స్వస్థపరచండి. వారికి ఏ సమస్య ఉన్నా కానీ నీ నామంలో తీర్చుదురుగాకని ప్రభువా. నీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ ఈ సంఘము ప్రభువా బండ మీద కట్టిన సంఘముగా పరలోకానికి ఎత్తబడే సంఘముగా మీరు దీవించి ఆశీర్వదించి సంఘ కాపాడే కుటుంబాన్ని దీవించి ఆదరించమని మీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. May God bless you all. ఈ సమయంలో దయచేసి అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రభు యొక్క బలలో పాల్గొందాం. మొదటి ఆదివారం, డిసెంబర్ మొదటి ఆదివారం దేవుని సన్నిధికి వచ్చాం కనుక ఈ సమయంలో దయచేసి అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించవలసింది కోరుతున్నాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువులను పొందుతుని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే చేద్దాం. సమలో సహోదరు జగజీవన కుమార్ గారు ముందు రావాల్సింది కోరుతున్నాం. మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మీ శరీర సాదృశ్యమైన రొట్టెలో మేము పాల్గొని పొందవచ్చుండగా పరిశుద్ధంగా, పవిత్రంగా పాల్గొన పొందుటకు దేవా సహాయం చేయండి. అయోగ్యులుగా కాక యోగ్యులుగా తీసుకుని కృప అనుగ్రహించి మహిమ పొందమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.
సిల్వలో నాకై కాచే యేసు రక్తము, సిల్వలో నాకై కాచే యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, సిల్వలో నాకై కాచే యేసు రక్తము, సిల్వలో